ఎవ్వరం అనాథలం కాదండి. మన దేవుడు మనకి సర్వమై ఉన్నాడు. ఆయనలో స్నేహితుని చూస్తావు, ఆయనలో తల్లి ప్రేమను చూస్తావు, ఆయనలో తండ్రి ప్రేమను చూస్తావు, ఆయనలో నీకు మంచి జ్ఞానం కలిగిన ఉపదేశకుడు చూస్తావు, మంచి బోధకుడును చూస్తావు, మంచి సహచారిని చూస్తావు, ఆదరణకర్తను ఆలోచనకర్తను చూస్తావు, అద్భుతాలు చేసే దేవుడిని చూస్తావు, నిన్ను లేవనెత్తే దేవుడిని చూస్తావు, నీ యొక్క కాడిని విరగొట్టి నిన్ను దీవించే దేవుడిని చూస్తావు. హల్లెలూయా. ఇన్ని విధాలుగా నీకు తోడయ్యుండి నడిపిస్తానన్న ఆ దేవుని యొక్క ప్రేమ నీకు తోడైంది. యవన కాలంలో భర్తను కోల్పోయారేమో, హఠాత్తు మరణాల వలన ఇంట్లో రక్త సంబంధాలు ఎవరైనా కోల్పోయి దుఃఖంలో ఉన్నావేమో, అమ్మా నీకు దుఃఖ నివారణ కలుగును గాక. అయా దేవుని నామంలో నీకు దుఃఖ నివారణ కలుగును గాక. ప్రభు అయిన దేవుడే నీకు ఆదరణ దయచేయును గాక. ఆయన నీ హృదయ గాయములు మాన్పును గాక. నీ ప్రభు నీకు తోడై ఉన్నాడు. భూలోక యాత్రా కాలంలో నువ్వు వెళ్తున్నప్పుడు కృంగిపోతే, కృషించిపోతే, మానసిక క్షోభకు నువ్వు ఎక్కువ గురైతే బతకలేవి భూమి మీద. నువ్వు బతకాలి అంటే నువ్వు ధైర్యం ఉండాలి. బ్రతకాలి అంటే నీవు దేవుని సన్నిధిలో భయమును విడవాలి, దిగుల్ని విడాలి, చింతను విడవాలి, ఐక్య విచారమును విడాలి. ఇవన్నీ విడవకుండా వీడితో బ్రతకాలంటే ప్రతిరోజు నీకు ఒక దినదిన గండంగా మారుతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఒక రకంగా చచ్చిపోతే బతికుండా నువ్వు చచ్చిన వ్యక్తిలాగా జీవిస్తూ ఉంటావు. ఒక సామెత ఉంటుంది కదా, చితి శవాన్ని కాలుస్తే చింత మనిషి హృదయాన్ని కాలుస్తూ ఉంటుందంట. చింతలో ఉన్నావా దేవుని బిడ్డ, బయటికి రావాలి. ఆ స్థితిని నువ్వు దాటి రావాలని ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ సర్వశక్తి దేవుడి జీవ గ్రంథంలో ఈ 90 సంవత్సరాలు బతకండ్రా, మీరు మంచిగా బతకండి, బతికేదేదో చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా అని రకరకాల క్షోభలకు మీరు లోనైపోయి మనసుని విచారానికి లోన్ చేసుకుని బ్రతుకుని మరి ఎడారిమయంగా చేసుకోవద్దు. బతుకుతూ నా మాటల్లో బతకండి, నేను ఇచ్చిన ధైర్యంతో బతకండి, నేను ఇచ్చిన ఆదరణతో బతకండి. ఏదో కోల్పోయాను, ఏదో నష్టపోయాను, ఏదో పొందలేకపోయాను, అశాంతితో బతకండి, మనశ్శాంతి లేకుండా బ్రతకండి. ఏ రోజు కీడు ఆ రోజు చాలు. దేవుడు మీకు కావలసిన ఆహారాన్ని, వస్త్రాన్ని అన్నిటినీ సమృద్ధిగా దయచేస్తాడు. దేవుళ్ళు ఆనందిస్తూ ఆయన కృపలో సాగిపోండి అని చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. బతకాలి దైవజనమా. నీ ఇంట్లో ఎన్ని వస్తువులున్నా, నీ ఇంట్లో ఎంత ధాన్యం ఉన్నా, నువ్వు మెడలో వేసుకోవడానికి ఎంత వెండి బంగారములున్నా అవి నిన్ను బ్రతికించలేవు. దేవుని వాక్యే నిన్ను బ్రతికిస్తుంది.